Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఈరోజు మనం బుల్లితెర హాట్ టాపిక్ అయిన కూకు విత్ జాతరత్నాలు షో గురించి, అలాగే ముఖ్యంగా మనందరికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ జోడీ కళ్యాణ్ అలాగే తనుజ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే కూకు విత్ జాతరత్నాల షోలో తనుజ చేతికి గాయం అయితే అయింది. సో అప్పుడు కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. అసలు సెట్లో ఏం జరిగింది, ఆ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు టాపిక్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. తనుజ చేతికి అయితే షూటింగ్ లో చిన్న గాయం అయితే అయింది. సో చేతి వేలిపైన వేడి నూనె పడిందంట. సో మన అందరికి తెలుసు కదా, వంట చేసేటప్పుడు ఎలాంటి రిస్క్లు ఉంటాయనేది. షూటింగ్ మధ్యలో ఈ కుకు విత్ జాతరత్నాలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో జరుగుతున్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఇది మనకి ముందు ఈ వీకే టెలికాస్ట్ అవ్వచ్చు, లేదా అప్కమింగ్ వీడియోస్ లో రావచ్చు. సో తనుజ చేతికైతే చిన్న వేడి నూనె పడి గాయం అయితే అయింది వంట చేసేటప్పుడు. అక్కడే ఉండే కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల అయితే ఇది జరిగింది. సో జాతిరత్నాలు అట్లాగే జడ్జెస్ యొక్క అల్లరి ఈ ప్రాసెస్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయి ఉండొచ్చని చాలామంది అంటున్నారు. సో ఆ ప్రకారంగా తనుజాకైతే చిన్న గాయం అయితే అయ్యింది. ఆ తర్వాత తనుజ కోసం తనే స్వయంగా హెల్ప్ చేసి ఆ డిష్ని పూర్తి చేయడంలో తోడుగా నిలిచాడంట. సో ఈ మూమెంట్ తనుజ కళ్యాణ్ ఒక ఫేవరెట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎంటైర్ కుక్ విత్ జాతరత్నాల్లోనే హైలైట్ అవబోతుంది. సో తనుజకి గాయం అవడం, తర్వాత తను ఎమోషనల్ అవ్వడం, తర్వాత తనుజ కోసం తనే ఆ డిష్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత చాలామంది తనుజకి గాయమైంది కదా, తనుజ షో నుంచి తప్పుకుంటుందా, క్విట్ చేస్తుందా అని అడుగుతున్నారు. సో తనుజ ఎక్కడ ఎటువంటి క్విట్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, క్విట్ చేయబోతుందన్న సమాచారం కానీ అయితే ఖచ్చితంగా లేదు. కానీ షూటింగ్ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఆ గాయం తగ్గి మళ్ళీ సెట్స్లోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో తనుజ షోని క్విట్ చేయదు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోయే టాస్క్లు అట్లాగే వాళ్ళు వేయబోయే గెటప్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. పాత హీరో హీరోయిన్ గెటప్స్లో జాతరత్నాలు అయితే కనిపించబోతున్నారు. శ్రీదేవిగా రోహిణి గారు, అట్లాగే ఎన్టీఆర్గా అవినాష్ గారు, వెంకటేష్గా మణికంఠ కనిపించబోతున్నారు. సో తనుజ్ అయితే బ్లాక్ సారీలో, కళ్యాణ్ అయితే వైట్ షర్ట్లో ఉన్న ఎపిసోడ్ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. సో అప్కమింగ్ ఎపిసోడ్స్లో చాలా మంచి ఫన్ అయితే ఉండబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి. అప్కమింగ్ ఎపిసోడ్స్లో షోలో వాళ్ళ ర్యాంకింగ్స్ అట్లాగే జోడీలో చిన్న మార్పులు అయితే జరిగినాయి. ర్యాంకింగ్స్ పరంగా చూసుకుందాం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఒక ఎపిసోడ్లో తనుజ్ అయితే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. కళ్యాణ్ సెకండ్ ఆర్ తోడైతే వచ్చినట్టు మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక జాతరత్నాలు అట్లాగే కుక్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, అవి చిన్న చేంజెస్ అవ్వబోతున్నాయి. మన తనుజ గారికి అయితే అవినాష్ గారిని, అట్లాగే కళ్యాణ్కి అయితే దీపికాని అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో అయితే అవైలబుల్గా ఉంది. సో మన టీం కొంత సమాచారం తెలుసుకుని ఆ తర్వాతే అప్డేట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ చేంజెస్ ఖచ్చితంగా ఎపిసోడ్స్లో అయితే జరుగుతాయి. అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనకి ఈ చేంజెస్ అన్నీ కనిపిస్తాయి. సో ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే కళ్యాణ్ తనుజ జోడీ ఇంకా వాళ్ళ బాండింగ్ అటు షోలోను ఇటు సోషల్ మీడియాలోను ఫుల్గా ట్రెండ్ అవుతున్నారు. సో మనం ఏదైతే బిగ్ బాస్లో చూసామో ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ మళ్ళీ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ షోలో కంటిన్యూ అవుతూనే ఉంది. కుక్ విత్ జాతరత్నాలు అనేది ఫ్యాన్స్కి 100% పక్కా మీల్స్ అని చెప్పొచ్చు. ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు 100% ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి మంచి మూమెంట్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో చాలా ఉండబోతున్నాయి. సో ఇంకా కళ్యాణ్ అట్లాగే తనుజ సపోర్టింగ్ నేచర్ గురించి మీరేమనుకుంటున్నారు, వాళ్ళ బాండింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అట్లాగే మన కళ్యాణ్ తనుజ అప్డేట్స్ కోసం వెంటనే టాకీ స్టడీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ వాళ్ళకి రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అట్లాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఫైనల్గా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.